వెల్కమ్ బ్యాక్. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. ఏలూరు కాల్వలో ఎంపీడీఓ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం గుర్తించారు. తూటికాడ వద్ద ఇరుక్కున్న వెంకటరమణ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. ఏలూరు కాల్వలో ఎంపీడీఓ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం గుర్తించారు. తూటికాడ వద్ద ఇరుక్కున్న వెంకటరమణ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఎట్టకేలకి వెంకటరమణ మృతదేహం అయితే లభ్యమైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే నరసాపురం ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో వెంకటరమణ అతని అదృష్టమే దాదాపు వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజులు కుమారుడికి తీసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అవినీతి పాల్పడ్డారని చెప్పేసి అతను డబ్బులు చెల్లించలేదు మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి కూడా తీసుకోవడం జరిగింది. అదే ఆ ఒత్తిడి కారణంగా నేను సూచనలు రాయడం జరిగింది. అంటే నేను చనిపోతున్నాను, ఈ ఒత్తిడి వల్ల ఏదైతే ఉందో అది కూడా జరిగింది నాకు అనేది లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే వారం రోజుల తర్వాత వెంకటరమణ 7 రోజుల తర్వాత ఈ రోజు ఉదయం ఏలూరు కాలంలోనే విభక్తిని ఏదైతే తూటికల్లు అంటే ఏదైతే పిచ్చి మొక్కలు ఉంటాయి, తూటికల్లు మొక్కలు, ఆ మొక్కలు ఇరుకుపోయిన బాడీని కూడా గుర్తించడం జరిగింది. ఎంపీ పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎపిసోడ్ లో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా అలాగే ఎన్ఆర్ బలగాలను కూడా చేపట్టారు. ఏదైనప్పటికీ ఈ రోజు ఉదయం 6 గంటలకి ఎంపీటీ లభ్యం అవడంతో కుటుంబ సభ్యులు కూడా తండ్రి ముందు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మధు.